ఇక్కడేంది శాశ్వత అధికారం కోసమే డీలిమిటేషన్ కుట్ర 50% ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం సీఎం రేవంత్. నియోజకవర్గాల పునర్విభజన పార్టీల సమస్య కాదు, అది సౌత్ ఇండియా సమస్య. శాశ్వత అధికారం కోసం డీలిమిటేషన్ కుట్ర. నార్త్ ఇండియాలో జనగణన జరిగింది, వాళ్ళకు అక్కడ డీలిమిటేషన్ ప్రకారం అక్కడ సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగితే ఏంటంటే అక్కడ బీజేపీ బలంగా ఉన్నది నార్త్లో, సౌత్లో లేదు. అసలు సౌత్లో ఎక్కడ కూడా లేదు బీజేపీ. కాబట్టి సౌత్లో ఏం చేసిరంటే అట్లనే పెట్టిరు. నార్త్లోనేమో సీట్లు పెరుగుతున్నాయి, సౌత్లో పెరుగుతలేవు. ఇదంతా ఇప్పుడు ఏంటంటే శాశ్వత అధికారం కోసం. అక్కడ సీట్లు పెరిగినా భవిష్యత్తులో ఇప్పుడు మొన్న సీట్లు తక్కువ వచ్చినాయి కదా, వాళ్ళకు 213, 214 సీట్లు వచ్చినాయి. ఆ వచ్చినందుకు మిగతా మిత్రపక్షాలను కలుపుకొని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు భయం మొదలైంది. ఏంటంటే నెక్స్ట్ కూడా ఇంకా సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి నార్త్లో సీట్లు పెంచుకుంటా పోతే మళ్ళీ అధికారంలోకి రావచ్చు. కొన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకున్నాం అనుకో, మళ్ళీ అధికారంలోకి రావచ్చు. శాశ్వతంగా మనమే అధికారంలో ఉంటాం కదా అనే ఒక ఆలోచనతోని పనిచేస్తున్నారు. ఇదంతా సౌత్ మీద కుట్ర జరుగుతున్నది. మరి దీని విషయం మీద ఎవరు మాట్లాడాలి? మరి బీజేపీ మన దగ్గర 8 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి కదా. మరి దీనిపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలి మరి. ఇక్కడ ప్రజల కోసం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజీనామా చేయాలి. డీలిమిటేషన్పై విస్తృత చర్చ జరగాలి. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ టెస్టులు. అయితే డీలిమిటేషన్ పైన మరి అవగాహన పెంచుకోవాలి. మన బీజేపీ ఎంపీలు మంత్రులు ఏం చేస్తారంటే చిన్న గుడిమెట్లు కూలిపోయినా గుడి దగ్గర వచ్చి లొల్లి చేస్తారు. కానీ మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మాత్రం నోరు తెరవరు. మరి ఇటువంటి వాళ్ళని ఎందుకు గెలిపియాలి? ఆ ఓటు ఎందుకు వేయాలి వీళ్ళకు? ఒక రాష్ట్రానికే కాదు, మన సౌత్లో ఉన్న రాష్ట్రాలకు అన్నిటికీ అన్యాయం జరుగుతున్నది. మరి ఎందుకు ఓటేసినాం ఈ బీజేపీ ఎంపీలకు? మనకి ఇక్కడ ఉన్న వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో అడుగుతున్నారు, కానీ బీజేపీ వాళ్ళు అడుగుతలేరు. నోరు తెరిస్తే వాళ్ళకు వచ్చే పార్టీ ఫండ్ రాదు, ప్లస్ ఆ పదవులు రావు, మళ్ళీ నామినేటెడ్ పోస్టులు రావు. సెంట్రల్తోని లాబింగ్ చేసుకొని పనులు కూడా చేసుకోలేము. కాబట్టి నోరు తెరవరు. అదే కన్నా గుడి దగ్గర ఏమైనా కొబ్బరిమట్ట కూలి గుడి మీద పడదంటే కొబ్బరిమట్ట ఎట్ట కూలుతుంది, గుడి మీద ఎట్ట పడుతుంది, ఎవడో ఇసిరేసిండు, అది లొల్లి చేయాల, పబ్బం గడపాలి. ఇది చేసేది. ఎక్కడ పోయారు మరి? రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ టెస్టులు. నిజంగా అందరికీ క్యాన్సర్ టెస్టులు అట్లా చేయించుకోరు. ఎందుకంటే ముందస్తు జాగ్రత్త కాదు. ఇప్పుడు ముదిరినాక టెస్టులు చేయించుకొని బయటపడ్డాక మనం ఏం చేయలేము. ఇది ఒకప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇవన్నీ ఉంటుండే. కానీ ఇప్పుడు అది ఇక మన బుల్లెట్ ట్రైన్ దూసుకొచ్చినట్టు దూసుకొస్తున్నాయి రోగాలు. కాలం కూడా అట్లనే ఉన్నాయి, మనం తినే మందులకు కూడా అట్లనే తింటున్నాము. ఇక వీటి వల్ల ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా అది లేతపాదంలో ఉన్నదనుకో, తొలి దశ మీకు అర్థమయ్యే విధంగా అందరికి అర్థమయ్యే విధంగా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే తొందరగా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ క్యాన్సర్ టెస్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. దీన్ని అందరూ ఉపయోగించుకోర్రి. ఎందుకంటే తీరా వచ్చినాక మనం ఏం చేయలేము. సరే ఎనుకో ముందో పోతాం, 70-80 ఏళ్ళకి వచ్చిందనుకో వస్తే పోయినంలే అని అనుకోవచ్చు. కానీ వయసు మీద ఉన్న వాళ్ళు అందరూ కొంచెం జాగ్రత్తగా టెస్ట్ చేయించుకోరు, నష్టం ఏం లేదు. టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది. ఇక మనసులో నుంచి ఒకటి డౌట్ వెళ్ళిపోతుంది, ఇంకా యాక్టివ్గా ఉండొచ్చు. రైతులు విచ్చలవిడిగా పెస్టిసైడ్స్ ఎరువులు వాడొద్దు, పంటల మార్పిడి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలి. విచ్చలవిడిగా పెస్టిసైడ్స్ అంటే తప్పని పరిస్థితులలో వాడుతున్నారు రైతులు, తప్పని పరిస్థితులలో వాడుతున్నారు. పంట కావాలి, లాభం కావాలి, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని ధరలు అంటుతున్నాయి. రైతు ఎట్లా బతకాలి? మళ్ళీ పంట నష్టం జరిగింది, ఆయన ఇంకా చేసేది ఏంది? రైతుకు పంట నష్టం జరిగిందనుకో ఏం చేస్తాడు? ఏం చేయాలి? మరి మందులు వేస్తేనే మరి దిగుబడి వస్తుంది. ఆ దిగుబడి రాకుంటే మరి ఈయన పెట్టుబడులు పోతాయి. ఎట్లా? అది ఎట్లా ఉన్నా కానీ జనాలు కొనేటోళ్ళు చాలా ఎక్కువైపోయారు, తినేటోళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి అంతే వస్తుంది. ఇప్పుడు నాసి రకం కూడా రకరకాల, ఇప్పుడు మన ఫుడ్ క్వాలిటీ కూడా ఉండలేదు. ఒక్కొక్కరు నిజంగా ఇడ్లీలు మనం ఇంట్లో తింటే ఎట్లుంటుంది, బయట తింటే ఎట్లుంటుంది? టిఫిన్ సెంటర్లు ఆ బేగం బజార్ నుంచి తీసుకొని వస్తారు. ఆ టిఫిన్ సెంటర్లు మాత్రం హైదరాబాద్లో కాదు, గ్రామాలల్లో కూడా విచ్చలవిడిగా బేగం బజార్ మాలు పోతున్నది. ఆ ఇడ్లీ పిండి అంటే సపరేట్ అంటే దానికి సపరేట్ వస్తుంది, 2 కలిపి చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే ఒక తీరుగుంటుంది, మరి వాళ్ళ బయట రోడ్ల మీద తింటే ఒక తీరుగుంటుంది. ఆడో ప్లేట్న్నర తినగానే కడుపు ఉబ్బుతుంది, ఆగమాగం అయిపోతుంది పానం. అదే ఇంట్లో తిన్నాం అనుకో
ఓ 5-6 ప్లేట్లు తిన్నా ఏమనిపించదు. కల్తీ అంటే ఎంత కల్తీ తయారైనా కల్తీ కూడా ఆగుతలేదు, కల్తీని కూడా అట్లా మింగేస్తారు. క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే రేటు కాకుండా తక్కువ రేట్ల మంచి మంచి హోటళ్ళు కూడా ఇప్పుడు అయ్యే వాడుతున్నాయి. సపరేట్గా ఇవి అవి కొనుక్కొచ్చి నూరిపిచ్చి సపరేట్గా ఇలా పెడదామని పెడతలేరు. నువ్వు ఏ హోటల్ చూడు, టాప్ హోటల్ కూడా అదే వాడి పడేస్తారు. ఇక అట్లా అయిపోయింది. జనాలు తినేటోళ్ళు ఎక్కువయ్యారు, ఏది వేసినా తింటున్నారు. లాస్ట్కు దాన్ని ఏడ కంట్రోల్ చేస్తాం? కంట్రోల్ చేయాలి. రైతులకు చెప్తున్నారు వాడొద్దు, సేంద్రియ వ్యవసాయం. సేంద్రియం కూడా కల్తీ అయిపోయింది. దాన్ని ఏం చేయలేము. దాన్ని మారాలంటే ఫస్ట్ జనాలు మారాలి. అటువంటి ఫుడ్కి అలవాటు పడద్దు. వంట చేసుకునేది తక్కువైపోయి బయట తినేది ఎక్కువైపోయింది జనాలకు. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకు మగవాళ్ళకు అటనే అయిపోయి, అందుకని ఒక్కొక్కడు చేత కాకుండా తొందరగా ముసలోళ్ళు అవుతారు, జుట్టు రాలిపోతున్నది, నెత్తెంటికలు తెల్లగా అవుతున్నాయి, తొందరగా దెబ్బతింటున్నాయి బాడీలు, తొందరగా రోగాలు వస్తున్నాయి. షుగర్లు బీపీలు ఎందుకు వస్తున్నాయంటే ఈ బయట తిండి తినడం వల్ల 100% షుగర్లు బీపీలు వస్తున్నాయి. అవి మానాలి. అవి మానితే రావు. మారాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు మారితే బాగుంటుంది.